గట్టిగా గాలి వీస్తే పడిపోయే రేకుల షెడ్లు, వర్షం కురిస్తే ముద్దయ్యే పూరిపాకలు, ఎప్పుడు కూలిపోతాయో తెలియని మట్టిగోడలు. ఇది పార్వతీపురం మన్యం జిల్లాలోని అనేక పాఠశాలల దుస్థితి. జిల్లాలో 66 చోట్ల రేకుల షెడ్లు, పూరిపాకల్లో తరగతులు నడుస్తున్నాయి. నాడు నేడు కింద బడుల రూపురేఖలు మారుస్తామని గొప్పలు చెప్పుకున్న గత వైసీపీ ప్రభుత్వం సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడంతో నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. మన్యం జిల్లాలో పాఠశాలల దుస్థితిపై మా ప్రతినిధి కనకారావు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. పార్వతీపురం మన్యం జిల్లాలో అనేక పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. 66 పాఠశాలలు లేని ప్రాంతాల్లో, చర్చిల్లోన వివిధ ప్రాంతాల్లో ఉండే స్థానికంగా ఉండే గిరిజనుల అరుగుల మీద పాఠశాల బోధిస్తున్న పరిస్థితి ఉంది. కొండ శివర ప్రాంతాల్లోనూ కూడా పాఠశాలలు లేకపోవడం వల్ల అక్కడ స్థానికంగా ఉండే గిరిజన విద్యార్థులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఆర్థికంగా కొంచెం బలోపేతంగా ఉండేవాళ్ళు, లేకపోతే అప్పో సప్పు చేసి తమ పిల్లల్ని ప్రైవేటు స్కూల్లో చదివించుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్న పరిస్థితి ఉంది. ఆ ప్రాంతంలో కనీస మౌలిక వసతులు లేకపోవడంతో పాటు పాఠశాల భవనం కూడా లేకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ తరుణంలో పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి 114 పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయని చెప్పేసి అధికారులు ఇటీవల కాలంలో అంచనాలు వేశారు. అదేవిధంగా ఈ పాఠశాల మరమ్మతులు, అలాగే నూతన భవనాల నిర్మాణానికి సంబంధించి 510 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పేసి ఇటీవల కాలంలో విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించామని చెబుతున్నారు. ఈ తరుణంలోనే పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించి సీతంపేట మండలం, బామిని మండలం, అదేవిధంగా కురుపాం, గుమ్మలక్ష్మీపురం, అదేవిధంగా సాలూరు, తర్వాత మరికొన్ని మండలాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా సుమారు 66 చోట్ల అయితే పాఠశాల కూడా లేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో ఏం చేస్తున్నారంటే స్థానికులు అప్పో సప్పో చేసి తమ పిల్లల్ని ఇతర ప్రాంతాలకు పంపించి ప్రైవేటు పాఠశాలలో ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు కూడా ప్రైవేటు పాఠశాలలో చదివించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వ విద్య ఆయా ప్రాంతాల్లో అందన ద్రాక్షగానే మారుతోంది. ఈ తరుణంలో గిరిజన విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా పార్వతీపురం మన్యం జిల్లాలో కనీసం పాఠశాల భవనం లేని పరిస్థితుల్లో ఆ ప్రాంతాల్లో పాఠశాలను నిర్మించి అక్కడ ఉండే స్థానికంగా ఉండే గిరిజన విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అవసరమైతే ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వం హయాంలో, వైసీపీ హయాంలో నాడు నేడు పనులతో అనేక పాఠశాలలకి రూపురేఖలు మారుస్తాం, వాటిలో నూతన భవనాలు నిర్మిస్తాం అని చెప్పేసి ఎన్నో హామీలు ఇచ్చారు. అయితే సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో అనేక భవనాలు అర్ధాంతరంగా ఇప్పటికీ విక్రయిస్తున్నాయి. అర్ధాంతరంగా పనులు నిలిచిపోయాయి. దీంతో ఏంటంటే ఆ విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేకపోవడం, మరుగుదొడ్లు లేకపోవడం, తాగడానికి మంచినీరు లేకపోవడం, ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. అర్ధాంతరంగా ఆగిపోయిన భవనాలు ఇప్పుడు పిచ్చి మొక్కలకి నిలయాలుగా మారిపోతున్నాయి. అంతా కూడా దేనికి పనికిరాని వాటిగా మారిపోతున్నాయి. కాబట్టి ఈ తరుణంలో ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆయా ప్రాంతాల్లో ఉండే పాఠశాలల అభివృద్ధికి నాడు నేడు పనులు ఎక్కడైతే అర్ధాంతరంగా ఆగిపోయి ఆ పనులు పూర్తి చేయాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి సుమారు 510 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని చెప్పేసి అధికారులు అంచనాలు రూపొందించారు. కాబట్టి ఆ అంచనాలకు తగ్గట్లుగా నిధులైతే ప్రభుత్వం విడుదల చేసినట్లుగా అయితే శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలు బాగు చేయడంతో పాటు ఎక్కడైతే పాఠశాలలే లేని గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో నూతన పాఠశాలలు నిర్మించేందుకు అవకాశం లభిస్తుంది. తద్వారా ఎవరైతే గూడెల్లో అనేక మండలాల్లో ఉండే ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా చదువుకునే అవకాశం అయితే లభిస్తుంది. కెమెరామెన్ నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా.